వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. కర్ణాటక ఈ స్టేట్ ఎప్పుడు హాట్ టాపికే. అక్కడ కాంగ్రెస్ పవర్లో ఉన్న, బీజేపీ అధికారంలో ఉన్న, సౌత్ పాలిటిక్స్ లో కన్నడ నాట రాజకీయమే వేరు. ఇప్పుడు ముడా స్కామ్ వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా కర్ణాటక సిట్టింగ్ సీఎం మీద ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. గవర్నర్ విచారణకు ఆదేశించడంతో కోర్టు మెట్లెక్కారు సిద్ధరామయ్య. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్, ఏ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు ఒప్పుకోవటం లేదని బీజేపీ కన్నడ నాట డైలాగ్ వరకు తెరతీశాయి. ఇంతకీ ముడా స్కామ్ ఏంటి, దాని వెనక స్టోరీ ఏంటి, 20 ఏళ్ల కిందటి ముచ్చట ఇప్పుడెందుకు తెర మీదకొచ్చింది? సిద్ధరామయ్య చుట్టూ ముడా స్కామ్ ఉచ్చు. విచారణకు గవర్నర్ ఆదేశం. 29 వరకు కోర్టు రిలీఫ్. ముడా స్కామ్ ఏంటి, కన్నడ సీఎంపై ఆరోపణలేంటి? కన్నడ నాట రాజకీయం మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎం సిద్ధరామయ్య సెంట్రిక్ గా కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ లో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్కామ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై గవర్నర్ థాపర్ చంద్ గెహ్లట్ విచారణకు అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మైసూరు నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన భూమి ఉండడం, వారి కుటుంబానికి ఎక్కువ లబ్ధి జరిగేలా ప్లాట్ల కేటాయింపులు జరిగినట్లు ఆరోపణలు రావడం ఈ స్కామ్ తో ముడిపడి ఉన్నాయి. సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా ఉండి మంచి ప్లాట్లు అలాట్ చేయమని లెటర్ రాశాడు అనేటువంటిది కంప్లైంట్. ఆనాడు అలాట్ చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, లేదా సిద్ధరామయ్య మంత్రికి కూడా లేడు, ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు. కానీ ఇప్పుడు ధర ఎక్కువ ఉంది కాబట్టి దీనికి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి కంప్లైంట్. ముడా భూ కుంభకోణం కేసులో ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో గవర్నర్ గెహ్లట్ విచారణకు ఆదేశించారు. దీనిపై కోర్టుకెళ్లిన సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట దక్కింది. ఈ నెల 29 వరకు ఎలాంటి విచారణ చేపట్టొద్దని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు. అయితే ఇంతకీ ముడా స్కామ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ సీఎం మీద ఆరోపణలు రావడం సంచలనంగా మారుతోంది. అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డు ఉండేది. దాని స్థానంలో 1987లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఏర్పడింది. సీఎం సిద్ధరామయ్య బావమర్ది మల్లికార్జున స్వామి కేసరే గ్రామం సర్వే నెంబర్ 464లో ఉన్న 3 ఎకరాల 16 గుంటల వ్యవసాయ భూమిని 2004లో కొన్నారు. మైసూరుకు చెందిన దేవరాజు నుంచి మల్లికార్జున స్వామి ఆ భూమిని కొన్నట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత మల్లికార్జున స్వామి ఆడపడుచు లాంఛనంగా సిద్ధరామయ్య భార్య పార్వతికిచ్చారు. పార్వతి పేరు మీదున్న ఆ ల్యాండ్ను ముడా స్వాధీనం చేసుకుని పార్క్ ఏర్పాటు చేసింది. పరిహారంగా సిద్ధరామయ్య భార్య పార్వతికి కేసరే వెంచర్లో 14 ఇళ్ల స్థలాలిచ్చింది ముడా. ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందిన విజయనగర లేఅవుట్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేగా సిద్ధరామయ్య ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడీఎస్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఇళ్ల స్థలాల విలువ 70 కోట్లకు పైగానే పలుకుతోంది. తమ భూమి స్వాధీనం చేసుకున్నందుకు 50:50లో ఇంటి స్థలాలు దక్కాయని, ఇందులో ఎక్కడా అవినీతి, అక్రమం లేదని సిద్ధరామయ్య చెప్తున్నారు. అయితే కేసరే పరిధిలో ఇప్పటికీ చదరపు అడుగు 2 నుంచి 3 వేలు పలుకుతూ ఉండగా విజయనగర లేఅవుట్లో 10 నుంచి 12 వేల వరకు ధర పలుకుతుందని చెప్తున్నాయి అపోజిషన్ పార్టీలు. ఖరీదైన ప్రాంతంలో సిద్ధరామయ్య ఇంటి స్థలాలు పొందారని, ఆ భూములు దళితులకు చెందినవని ఆరోపిస్తున్నాయి బీజేపీ, జేడీఎస్. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూసేకరణ కోసం 50:50 పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే తమ భూములను ప్రభుత్వానికి ఇస్తే దానిని డెవలప్ చేసి అందులో సగం ల్యాండ్ను భూమి ఇచ్చిన వారికి ఇవ్వాలన్నదే పథకం.
సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి మైసూరు పరిసరాల్లో 3 ఎకరాల 16 గుంటల భూమిని నగర అభివృద్ధి కోసం అప్పగించారు. స్కీమ్ ప్రకారం సేకరించిన భూమిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలోనే ఆమెకు స్థలాలు కేటాయించాలి. కానీ దీనికి బదులుగా నగరంలోని అత్యంత విలువైన చోట 14 ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడం వివాదాస్పదమైంది. ఇది చట్ట విరుద్ధమని, దీంతో ప్రభుత్వ ఖజానాకు 45 కోట్ల నష్టం జరిగిందని రచ్చ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. తన భార్య పరిహారం పొందిన భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చారని సిద్ధరామయ్య వాదిస్తున్నారు. భూమిని 1998లో కొన్నట్లు చూపించారని, 2014లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి ఈ భూమికి పరిహారం ఇవ్వాలని కోరారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో గవర్నర్ సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఓకే చెప్పడం సంచలనంగా మారింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని సిద్ధరామయ్య అంటున్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని కోర్టుకు వెళ్లారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడుతున్నారు సిద్ధరామయ్య. ఇప్పటి వరకు అతడే కాంగ్రెస్ ధైర్యం. కానీ ఇప్పుడు కన్నడ నాట సిద్ధరామయ్యే హస్తం పార్టీకి తలనొప్పిగా మారారు. రేవణ్ణ ఇష్యూతో బీజేపీ, జేడీఎస్ పై రాజకీయంగా పైచేయి సాధించిన కాంగ్రెస్ సీఎం మీద వచ్చిన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ముడా స్కామ్ కన్నడ రాజకీయాలని ఊపేస్తుంటే కాంగ్రెస్ ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అది జరిగే పనేనా? కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిద్ధరామయ్యని దించే ధైర్యం చేస్తుందా? ముడా స్కామ్ ఇష్యూ పార్టీకి, సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బేనా? బీజేపీ సిద్ధరామయ్యని టార్గెట్ చేయటం వెనుక కారణమేంటి? కర్ణాటక ముడా స్కామ్ ఇష్యూతో కాంగ్రెస్ లో కలవరం. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతపై ఆరోపణల వెనుక స్కెచ్. కాంగ్రెస్ పార్టీకి, సిద్ధరామయ్యకు డ్యామేజ్ తప్పదా? సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో ఆయన బ్రాండ్ ఇమేజే వేరు. మాస్ లీడర్ గా, కాంగ్రెస్ సీనియర్ నేతగా, బలమైన కురుబ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకుడిగా సిద్ధరామయ్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వీటన్నింటికంటే సిద్ధరామయ్య క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్. ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు. అపోజిషన్ లో ఉన్న టాప్ లీడర్లలో చాలా మంది ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. కానీ సిద్ధరామయ్యపై ఏ కేసులు లేవు. ఫస్ట్ టైం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూ ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారింది. జేడీఎస్ తెర మీదకు తెచ్చిన సిద్ధరామయ్య సిఫారసు లెటర్ ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చేలా కనిపిస్తోంది. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఇప్పుడు 3 ఫిర్యాదులున్నాయి. ఎఫ్ఐఆర్ అయ్యింది. కేసు కోర్టు వరకు వెళ్లింది. ఈ నెల 29న ముడా స్కామ్ మీద విచారణ కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై పూర్తిస్థాయి విచారణ చేయనుంది కోర్టు. అయితే అక్రమాలలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సిద్ధరామయ్య చెప్తున్నారు. తాను ఏ నేరం చేయలేదని, ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ ముడా స్కామ్ తెర మీదకు వచ్చాక ఆయన కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్ మారినట్లు కనిపిస్తోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా సిద్ధరామయ్యకు ముడా స్కామ్ ఇబ్బందికరంగా మారింది. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుందనేదే ఇప్పుడు చాలా కీలకం. సిద్ధరామయ్య చాలా అనుభవం ఉన్న సమర్థవంతమైన నేత. క్లీన్ ఇమేజే ఆయనకు అలంకారం. అదే అతన్ని సీఎం అయ్యేలా చేసింది. డీకే శివకుమార్ లాంటి బలమైన నేతలు పోటీ పడినా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎం చేయడానికి ప్రధాన కారణం క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ కావడమే. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యకు మంచి ప్రాధాన్యత ఇస్తుంది. అదే ఆయనను బీజేపీకి లక్ష్యంగా మారడానికి కారణమైంది.
తనకున్న క్లీన్ ఇమేజ్ ను చెడగొట్టి బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటున్నారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ పార్టీకి సిద్ధరామయ్య ముఖ్యమైన లీడర్. అందుకే అన్నీ తానై నిలబడిన డీకే శివకుమారును కాదని సిద్ధరామయ్యను సీఎం చేసింది హస్తం పార్టీ హైకమాండ్. పైగా బలమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత, సీనియర్ లీడర్ కావడంతో ప్రతి నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది. రాష్ట్రం నలుమూలలా పరిచయాలు ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీని బలహీనపరచడంలో సిద్ధరామయ్య వ్యూహాలే వేరు. అయితే రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఓటును కోల్పోతున్న బీజేపీ సిద్ధరామయ్యను అవినీతి పరుడుగా చూపించే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముడా కేసు సిద్ధరామయ్యకు సవాల్గా మారింది. ఈ కేసు నుంచి క్లీన్ గా బయటపడితేనే ఆయన సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుందని, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే సిద్ధరామయ్యపై హస్తం పార్టీ హైకమాండ్ అంత తొందరగా ఎలాంటి యాక్షన్ తీసుకోదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. సిద్ధరామయ్యను ఓబీసీలు తమ వర్గాల నేతగా చూస్తారని, ఈ కేసు సిద్ధరామయ్యపై సానుభూతిని కలుగజేస్తుందని అంటున్నారు. 20 ఏళ్ల కింద కేసును తెర మీదకు తెచ్చి తమ నేతను అవమానిస్తున్నారన్న భావన ప్రజల్లో వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సిద్ధరామయ్యకు మద్దతుగా నిలవడం తప్ప వేరే మార్గం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.